చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చారు. సంవత్సరం అయింది. బేసిక్‌గా పింఛన్ పెంచడం తప్ప ఇంక ఏ హామీ అమలు చేయలేదు. ప్రధానంగా అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది ఉచిత బస్సు, రైతు భరోసా, అన్నిటికి మించి తల్లికి వందనం. ఇవి ఎప్పుడు ఇస్తారు అని, మరీ ముఖ్యంగా తల్లికి వందనం. ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే అందరికీ సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికిస్తాం. ముగ్గురుంటే ముగ్గురిస్తాం. మీకు ఓపిక ఉంటే ఇంకా కనండి, వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ప్రస్తుత పాలకులు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. ఆ తల్లికి వందనం ఎప్పుడు మొదలెడతారా అనేది ఒక సంవత్సరం అయిపోయింది, ఇవ్వలేకపోయారు. వాళ్ళకి వాళ్ళకి రావాల్సింది రాలేదు. ఇప్పుడు ఇంకో విద్యా సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది. సో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపే ఇస్తామని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు కూడా. సో ఈ లెక్కన ఈ నెల 12వ తేదీలోపు ఇవ్వాలి. సరే, 14వ తేదీన ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పినట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. బహుశా ఎంతవరకు నిజం అన్న దాని మీద క్లారిటీ లేదు. అంటే ఇక్కడ ఉదయించే ప్రశ్నలు ఏంటి అంటే, ఈ నెల 14వ తేదీని ఇస్తున్నారా? డేటా కలెక్ట్ చేశారా? మార్గదర్శకాలు ఏంటివి? ఎంతమందికి అర్హత ఉంది? ఎవరైనా అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకోవద్దా? ప్రభుత్వం దగ్గర డేటా ఉందా? ఎంత డేటా ఉంది? ఏం డేటా ఉంది? ఎంతమందికి ఇస్తున్నారు? ఈ ప్రశ్నలకు అసలు ఎక్కడే కూడా అంటే మీకు నాకు తెలియడంగా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. మరి అటువంటిప్పుడు నిజంగానే 14వ తేదీ ఇస్తున్నారా? ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం గురించి మాట్లాడి ఉన్నారు. ఆ ఇన్స్టాల్మెంట్లో కనుక ఇస్తే, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే ఫస్ట్ ఒకరికి ఇచ్చి 6 నెలలకు మరొకరికి ఇచ్చి అట్లా ఇస్తారా? లేదంటే ఒకరికి ఇచ్చేది ఇన్స్టాల్మెంట్ కింద ఇస్తారా? ఇంతకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? ఇవ్వడం లేదా? అసలు 14వ తేదీలోపు అమ్మఒడి ఇవ్వాలంటే డేటా ఎక్కడుంది అని ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే ఒకవేళ అదిగో ఇంతమంది పిల్లలకి ఇస్తున్నామని చెప్పి ఇంకా ప్రకటించలేదేంటి? తల్లికి వందనం ఇచ్చేటట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏదైనా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆ వేదిక మీద నుంచే డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా పిఆర్ స్టంట్స్, ప్రచారం ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు కదా. మరి ఒకవేళ తల్లికి వందనం ఇచ్చారు అంటే అంత పెద్ద కార్యక్రమం, వీళ్ళు ఒక ప్రోగ్రాం లేకుండా ఉంటుందా? సో సీఎం గారి ప్రోగ్రాం ఎక్కడైనా షెడ్యూల్ అయిందా? ఏ ప్రశ్నకు నా దగ్గర అయితే సమాధానం లేదు. అసలు నిజంగానే ఈ నెల 14వ తేదీలోపు తల్లికి వందనం ఇస్తున్నారా? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి ఏమో మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. మరి అప్పుడన్నది అమలు చేస్తారో లేదో చూడాలి. బట్ ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు, ఇస్తారా? ఇస్తే డేటా దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు? మార్గదర్శకాలు ఏంటి? అప్లై చేయాలా వద్దా? ఏ అకౌంట్కి ఇస్తున్నారు? ఇంతకుముందు మ్యాప్ అయిన అకౌంట్కే ఇస్తున్నారా? జగన్ గారి ప్రభుత్వం దేంట్లో అయితే డిపాజిట్ చేశారో దానికే చేస్తున్నారా? ఏ ప్రశ్నకు సమాధానం అయితే లేదు. 14వ తేదీలోపు తల్లికి వందనం ఇస్తున్నారా లేదా అన్న ప్రశ్నకు కూడా క్లియర్ కట్ సమాధానం అయితే లేదు.